మార్చ్ ఎండింగ్లో వస్తేనే ఇలా ఉందంటే అదే జనవరి స్టార్టింగ్లో వస్తే ఇంకెలా ఉండేదో. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా కూర్గ్ ట్రిప్లో భాగంగా ఫస్ట్ డే మేము కావేరీ నిసర్గధామ చూసాము అండ్ చిక్లీ హోల్ రిజర్వాయర్ కూడా చూసాము. ఆ 2 ప్లేసెస్ కవర్ చేసిన తర్వాత మేము హోటల్లో చెక్ ఇన్ అయ్యాము. ఆ 2 వీడియో లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాము, కావాలంటే చెక్ చేయండి. నేను నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా, ఇక్కడ కూర్గ్ స్పైసెస్ అండ్ హోమ్ మేడ్ వైన్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయని. సో ఇప్పుడు మేము చెక్ ఇన్ అయిన హోటల్ పక్కనే ఇక్కడ కూర్గ్ స్పైసెస్ అని ఒక పెద్ద స్టోర్ ఉంది. మేము హోటల్లో చెక్ ఇన్ అయ్యాక ఈ స్టోర్ మొత్తాన్ని ఫుల్గా వీడియోలో చూపిస్తాము. ఈ హోటల్ మాకు టూర్ ప్యాకేజ్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఈ హోటల్ నేమ్ వచ్చేసి కూర్గ్ ప్యాలెస్. మేము చెక్ ఇన్ అయిన ఈ హోటల్ వచ్చేసి మైసూర్ టు మ్యాంగ్లూర్ హైవే మీద ఉంది. సైట్ సీయింగ్కి వచ్చేవాళ్ళు అండ్ ఫ్యామిలీస్తో వచ్చేవాళ్ళు ఇలా రోడ్కి కనెక్టివిటీ ఉండే హోటల్స్లో చెక్ ఇన్ అవ్వండి. ఈ కూర్గ్ నేచర్ని ప్యూర్గా ఎంజాయ్ చేయాలన్నా, ఏదన్నా హనీమూన్ లాంటివి ప్యాకేజెస్ ప్లాన్ చేసుకోవాలన్నా ఇక్కడ రిసార్ట్స్ ఉంటాయి, అవి ప్రిఫర్ చేయండి. కొన్ని రిసార్ట్స్లో అయితే విత్ ఇన్ ద ప్రిమిసెస్లోనే వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. అలాంటి రిసార్ట్స్కి మీరు వింటర్లో లేదా మాన్సూన్లో ప్లాన్ చేస్తే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంకా మేము ప్రతిసారి ఇలా ఏ హోటల్కి వచ్చినా విహా రూమ్లోకి రాగానే ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. నాకేమో ఏ బయట హోటల్కి వెళ్ళినా ఇలా బాల్కనీ వ్యూ చూస్తాను. ఇప్పటి వరకు నేను చూసిన హోటల్స్ అండ్ రిసార్ట్స్లో ఒడిస్సీ రిట్రీట్ రిసార్ట్లో ఉండే బాల్కనీ అయితే బెస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ మేము మైసూర్లో చూసిన లలితా మహల్ ప్యాలెస్లో ఉండే బాల్కనీ రిచ్ ఎక్స్పీరియన్స్ ఇస్తే, ఒడిస్సీ రిట్రీట్లో ఉండేది మాత్రం నేచర్ ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు ఆ ఒడిస్సీ రిట్రీట్ రిసార్ట్ వీడియో చూడాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఈ ప్లేస్ని గుర్తుపెట్టుకోండి, రేపు అర్లీ మార్నింగ్ ఈ ప్లేస్ని చూస్తే ఫాగ్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ వార్డ్రోబ్ స్పేస్ కూడా బాగానే ఉంది. ఒక 2 డేస్కి అయితే 3 పర్సన్స్కి సరిపోతుంది. మా విహా ఏమో నిసర్గధామలో బాగా తిరిగి తిరిగి అలసిపోయింది. ఇంకా వాష్రూమ్లో కూడా బేసిక్ ఫెసిలిటీస్ ఉన్నాయి. దినా ఏమో నిసర్గధామలో ఈ లాకెట్ చేయించుకున్నాడు, అది ట్రై చేసి చూస్తున్నాడు. మేము చెక్ ఇన్ ప్రాసెస్ అయిపోయాక పక్కనే ఉన్న కూర్గ్ స్పైసెస్ స్టోర్కి వచ్చాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కాఫీ కప్స్. అంటే ఇక్కడ కూర్గ్లో కాఫీ ప్లాంటేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ కాఫీ ప్లాంట్స్ నుండి వచ్చిన మెటీరియల్తోని ఈ కప్స్ అన్ని ప్రిపేర్ చేస్తారు. ఇవన్నీ అన్బ్రేకబుల్ కాఫీ కప్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ హోమ్ మేడ్ వైన్. మా దినా కూడా ట్రై చేస్తానని ఒక బాటిల్ తీసుకున్నాడు. ఇంకా ఇక్కడ ఇవన్నీ హోమ్ మేడ్ సోప్స్, హోమ్ మేడ్ చాక్లెట్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఆ పైనవి హోమ్ మేడ్ రూమ్ ఫ్రెషనర్స్.
కాఫీ పౌడర్ తీసుకున్నావు కదా? అంతేనా? పెద్ద చిన్న శాంపిల్ ప్యాకెట్లు ఉండవు. చూస్తున్నారు కదా, ఇవన్నీ ఇక్కడ కూర్గ్లో పండించే స్పైసెస్. ఇవన్నీ ఇక్కడ చాలా ఫేమస్. దినా ఏమో ఈ రెడ్ వైన్ ట్రై చేసి, ఇదేమో చక్కెర పాకంలాగా చాలా చెత్తగా ఉందంట. నేను ఫుడ్ ఆర్డర్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చే లోపల ఫుడ్ డెలివరీ అయింది. యాక్చువల్గా ఇన్ని ఐటమ్స్ అయితే మేము ఆర్డర్ చేయలేదు. వేరే రూమ్లో ఇవ్వాల్సిన ఐటమ్స్ కొన్ని మా రూమ్లో డెలివర్ చేశారు. నేను ఫ్రెష్ అయ్యి వచ్చే లోపల దినా అన్నీ ఓపెన్ చేసి ఒక్కో ఐటమ్ టేస్ట్ చూసేశాడు. అయినా 2 పర్సన్స్కి ఇన్ని ఐటమ్స్ ఎలా పెడతారనుకున్నాడో దినా కూడా. సో ఇంకా ఫుడ్ రిటర్న్ చేసే ఛాన్స్ లేక ఫుడ్ కొంచెం వేస్ట్ అయింది. విహాకేమో ఆ పరాటా ఎలా తినాలో తెలీదు, అందుకే ఫస్ట్ టైం ట్రై చేస్తుంది. ఇట్లా బిల్డప్ కోసం నోట్లో పెట్టుకుంటాడు వాడు. తిరిగింది లేదు, పెట్టింది లేదు, వెయిట్ పెరిగింది లేదు. ఇంకా మేము మార్నింగ్ లేచేసరికి బాల్కనీలో మంచి వ్యూ. ఇది మంచు పడుతుంది. రాజా సేట్ ఎప్పుడు ఈరోజు ఇక్కడ సమ్మర్ స్టార్టింగ్లోనే ఇలా ఉందంటే ఇంకా వింటర్లో ఎలా ఉండేదో మీరే ఊహించుకోండి. మేము మార్నింగ్ వ్యూ చూద్దామని చెప్పి కొంచెం బయటకు వచ్చాము. ఇటు సైడ్ ఉంది ఎందుకు? గట్టిగా అరిస్తే పరిగెత్తుంది. ఆ స్ట్రీట్ అవుతుందన్నమాట. మళ్ళీ మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇంకా కింద బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చాము. ఈ వీడియోలో మీరే చూడండి ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో బ్రేక్ఫాస్ట్లో. వీడి ఫేవరెట్ ఉంది చోచోబాత్. మాకేసం తిన్నానంటే ఇంకా అమ్మా. వాట్ ఇస్ దిస్ బే? రైస్ బాల్స్. ఓకే, నైట్ మన రెస్టారెంట్కి వస్తే ఇది బాగుండేది. మా కూర్గ్ ట్రిప్లో మెయిన్ ఐటనరీ ఈ రోజు నుండే స్టార్ట్ అవుతుంది. ఈరోజు మేము చాలా ప్లేసెస్ని కవర్ చేయబోతున్నాం. సో నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వద్దు. Honey,